సమాజంలో అసమానతలు పెరిగిపోయాయి. దానికంతటికీ కారణం కుల వ్యవస్థ. అనాది కాలం నుండి కుల వ్యవస్థ బలంగా చెట్టు వేరులాగా పెరిగిపోయినాయి. దీన్ని కూకటి వేలతో తొలగించాల్సినటువంటి అవసరం సభ్య సమాజం మీద ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను. కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలు మాత్రమే అగ్రభాగాన నిలిచినాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో ముందుకెళ్ళినాయి. కొన్ని కులాల వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా తోసివేయబడ్డాయి, అవమానించబడ్డాయి, హేళన చేయబడ్డాయి. కాబట్టి కుల వ్యవస్థ ఉండడం వల్ల సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరియు కులాల వల్ల కులాంతర వివాహాలు జరగలేకపోతున్నాయి, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. మరి మానవుడు మొట్టమొదటి నుంచే కులంతో పుట్టలేదు, మతంతో పుట్టలేదు. మతంతో, కులంతో ఏ కులం అని రాసి పెట్టుకొని పుట్టలేదు. కాబట్టి మనము ఈ కుల వృత్తుల వల్ల, అంటే మానవుడు తన సమాజం కోసం, మెరుగైన జీవితం కోసం ఏదో ఒక వృత్తిని చేపట్టి నివసిస్తున్నటువంటి సమయంలో దానికి, ఆ వృత్తికి కులాన్ని అంటగట్టి కొంతమంది వారిని నాగరికత లేకుండా, మీకు నాగరికత తెలియదని ఊరికి వెలువల అన్ని రంగాలలో వాళ్ళను వెనకకు తోయడం జరిగింది. ఇది సమాజంలో అసమానతలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇలా చోటు చేసుకుంటే దేశం అభివృద్ధి జరగదు, దేశం ప్రశాంతత అనేది కోల్పోతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల రాజ్యాంగం, ఆయన మంచి రాజ్యాంగం అందించడం వల్ల ఇప్పటికిప్పటికీ సమాజం కులాలను, మతాలను కొంచెం పక్కన పెట్టి అందరూ సమాజంగా అన్ని గౌరవంగా జీవనం కొనసాగించడం జరుగుతుంది. ఇలానే కొనసాగించాలి. కానీ ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని అందరూ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ, తోడుకంటూ, సోదర భావంతో జీవించాలి. ఇలాంటి పిచ్చి కుల వ్యవస్థ వల్ల, మత వ్యవస్థ వల్ల సమాజం భిన్నమైపోతుంది, వేర్పాటువాదం తలెత్తుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎవడే కానీ ఈ తెలంగాణలో చేయొద్దని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.